అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరమణులారా, మిత్రులారా, ఈరోజు ప్రపంచమంతటా తెలిసినటువంటి ఒక నగ్న సత్యం మీ అందరి ముందు ఉంచిపోతాను. అవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం ఈ అంశాలు మీ ముందుకు ఉంచుతూ ఉన్నాను. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది, ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో ఒక 6 అంశాలు సంక్షేమ పథకాలు ప్రజలకు మేము సక్రమైన మార్గంలో అందిస్తాం, మేము వస్తే అంత చేస్తాం ఇంత చేస్తాం, మేము ఇంత మామంతా అది తోపు ఇది తోపు అని చెప్పేసి చెప్పడం అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇందులో ఎవరికి ఏమాత్రం కూడా దాపార్కం లేదు. ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కాసంత ప్రశ్నించినా విమర్శించినా యూట్యూబ్ వారు మాత్రం ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళనివ్వకుండా కూడా కాసంత వెనకం చేస్తూ ఉన్నారు. మరి అది సరైన విధానం కాదని చెప్పేసి నా అభిప్రాయం. అయితే ఈ మేనిఫెస్టోలో చెప్పినట్టు అంశాలు ప్రజలు ఎప్పుడైతే పెట్టారో ప్రజలు దానికి బాగా అట్రాక్ట్ అయ్యి మోసపడి గుద్దులు గుద్దారు. సరే దెబ్బతో వచ్చి అసెంబ్లీలో పడ్డారు, అధికారాలను పంచుకున్నారు, మంత్రివర్గం విస్తరణ చేశారు, ప్రమాణ స్వీకారాలు అయిపోయినటువంటి మన డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, మరి విద్యాశాఖ మంత్రి తనయుడు లోకేష్ బాబు, అందరూ అన్ని రకాలుగా అయితే సర్దుబాటు చేసుకొని అంత అయిపోయింది. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వెంటనే మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం దిక్కులు చూస్తూ ఉన్న నలువైపులా, అయ్యో ఏం చేద్దాం, ఎన్నికల మేనిఫెస్టో అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఇది ఎలాగ అమలు చేయాలా, ఏం చేయాలి, గత ప్రభుత్వ ఆర్థిక అరాచకాల వల్ల ఇవన్నీ నెరవేర్చలేము, ఏం చేద్దామని చెప్పేసి చెప్పకనే అప్పుడు చక్కగా చెప్తాను. అంత నిరుపేద అయినటువంటి మన చంద్రబాబు నాయుడు మన మంత్రివర్గం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి ఏమీ లేదు, ఖజానా ఖాళీ, అప్పులు కూడా పట్టుకుంటున్నాయి, నేను చాలా నిరుపేదలు మనం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అవును, భారతదేశం మొత్తం మీద నిరుపేదలు ఎవరంటే కూటమిలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా నిరుపేదలే, ఎమ్మెల్యేలు కూడా నిరుపేదలే. ఈరోజు ఏమీ లేదు, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాళ్ళ సుఖానుభోగాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మరి పెద్ద పెద్ద హెలికాప్టర్లు కూడా కొనడానికి సిద్ధపడతారు, కానీ ప్రజల సంక్షేమాన్ని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావట్లేదు. వీళ్ళు చాలా నిరుపేదవాళ్ళు, ఇది ప్రజలు గమనించాలి. ఎంత పేదవారంటే మరి విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు, కానీ